తెలీదు, వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు. దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి నిరసన తెలిపి దీక్ష చేసి వారిని సభలోకి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించే విధంగా వారికి ఒక అవగాహన లేకపోతే వారికి ఒక అవకాశాన్ని కల్పించడానికి చేసినుంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించి ఉండేవాడిని అధ్యక్ష. లేని వాటిని ఊహించుకొని కాయించుకొని ఇక్కడ ప్రశాంతంగా జరగాల్సిన సభను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసి చివరికి వాకౌట్ చేసిండ్రు అధ్యక్ష. అది సరే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము, ఆ విధానాలతో నేను పెద్దగా వాదించదలుచుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించేవాడిని మనం నిద్ర లేపలేము అధ్యక్ష. సో గిచ్చితే తంతే లేవనోడు అంటే గిచ్చితే లేస్తాడా అనేది పెద్దలు చెప్పారు. కాబట్టి వాళ్ళు కావాలి అని ఇట్లా వ్యవహరిస్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు అధ్యక్ష. ఏదేమైనా నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు ఆరోగ్యంగా ఉండాలి. 100 సంవత్సరాలు వారు ప్రతిపక్ష నాయకుడిగా రాబోయే ఇంకో 30 ఏళ్ళు కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ సభలోకి రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది నా ఉద్దేశం, నా ఆలోచన. వారందరికీ కూడా సభ్యులకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ అవకాశం వచ్చినాడు. ముఖ్యంగా తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు ఒక సుదీర్ఘమైన గుర్తింపు, గౌరవము, ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది అధ్యక్ష. భూమి, ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం భూమి చుట్టూతోనే తిరిగినాయి అధ్యక్ష. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చిన మీరు ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వాళ్ళు, నేల కొరిగిన వాళ్ళు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి తమకు బాగా తెలుసు అధ్యక్ష. మీ జిల్లాలో జరిగిన ముఖ్యంగా సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి, దీనికి అంతా కూడా ప్రజలు భూమి కోసం కొట్లాడినారు అధ్యక్ష, భుక్తి కోసం కొట్లాడినారు అధ్యక్ష. ఆ భూమి చుట్టూతోనే మన యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నది అధ్యక్ష. ఆ భూమి నమ్ముకొని ఉన్న రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమం అని మేము భావించినాం అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయ వృత్తిని, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ అని మేము భావించి మా కల్చర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగంగా మేము భావించినాం అధ్యక్ష. అందుకే ఎన్నికల కంటే ముందు ఎక్కడైనా మీరు ఆత్మహత్యలు చూడండి. ఆత్మహత్యలు రైతు పెట్టుబడి కోసం, పంట పండించడం కోసం, తన వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని ఆ భూమి కోసం లాభం రాకపోయినా, లాభసాటిగా లేకపోయినా తరతరాలుగా భూమినే నమ్ముకున్న కుటుంబాలు అప్పో సప్పో చేసి పంట పండించి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం మొలకెత్తి మొలక పంటగా మారి పంట లాభసాటిగా మారే వరకు రైతుకు దినదిన గండం అధ్యక్ష. కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా, లేకపోతే లేని కరువు వచ్చినా, ఏదొచ్చినా రైతుకు పిడుగుపాటుగా మారి రైతును అప్పులపాలు చేస్తే, అప్పు తెచ్చుకున్న రైతు అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే ఆత్మగౌరవంతో తలెత్తుకోలేక కట్టుకున్న భార్య ముందో, కన్న కొడుకుల పిల్లల ముందో ఆ అవమానాన్ని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. రైతు ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం రైతు యొక్క అప్పు. అందుకే అప్పు ముప్పుగా పరిణమించకూడదు, ఆ అప్పు నుంచి రైతును విముక్తి చేయాలని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సూచన మేరకు రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మొదటి 10 నెలల్లోనే 25,35,000 మంది రైతులకు 20,612 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఇది రైతు ప్రభుత్వము, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. తమరు చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. నేను ఈరోజు ఖచ్చితంగా గొప్పగా నేను చెప్పుకోదలుచుకున్నా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 10 నెలల్లో 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంత గొప్ప నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అధ్యక్ష. ఇది గర్వకారణం మాకు. రైతుల కుటుంబాలను రుణమాఫీ చేసి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారో భారతీయులు, అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని అప్పుల ఊబి నుండి విముక్తి కలిగించి 25,35,000 మంది రైతులకు విముక్తి కలిగించిన చరిత్ర మాది. ఇంత గొప్ప చరిత్రను గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. రైతు బంధు గతంలో చంద్రశేఖరరావు గారు చాలా గొప్పగా చెప్పారు ప్రతిపక్ష నాయకుడు. కానీ
23 వారు రైతు బంధు ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఆ రైతులకు రైతు బంధు రాకపోతే అధికారంలోకి వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు వారు ఇవ్వకుండా రైతులకు ఎగవేసిపోయిన వాటిని కూడా మేము వచ్చిన తర్వాత మా బాధ్యతగా భావించి ఆ హామీ మాది కాదు, ఆ హామీ గత ప్రభుత్వాన్ని, కానీ గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అని రైతులకు మేము అన్యాయం చేయలేదు. ఆ రైతులకు మేము వచ్చిన ఎంబడే మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయల రైతు ఖాతాలో లేచి రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకు రైతులకు రైతు భరోసా పథకం కింద ఇస్తే ఈ 10,000 సరిపోదు, పెట్టుబడి పెరిగింది అని చెప్పి రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచి ప్రతి విడత 6,000 లాగా ఈరోజు రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాదు, నేను ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసినప్పుడు జిల్లాలకు పోయినప్పుడు జగిత్యాల అంటే రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు పోయినప్పుడు భూమి లేని రైతులు మాతో మాట్లాడింది అధ్యక్ష. భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నారు, కానీ ఉపాధి హామీ కూలీకి వెళ్ళే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఆదుకోవాలి కదా, మేము కూడా మీ ప్రజలమే కదా, మేము ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు మా గురించి ఆలోచన చేయండి అని అడిగినప్పుడు అందరితో ఆలోచన చేసి ఆ కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోదగింది అని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ పథకము కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు కూడా ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు వాళ్ళ రైతు కూలీలను కూడా మేము ఆదుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు మీరు చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు లేకపోవడం, అనవసరమైన రాజకీయ వివాదాలకు వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిందించి కేంద్రం మీద నింద మోపి FCI కొనుగోలు చేయాల్సిన వడ్లను కొనకుండా వదిలేసి కల్లాల్లో కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుంటే ఆ కల్లాల్లో ఉన్న వరి కుప్పలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సేకరించకుండా వదిలేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నీదంటే నీది బాధ్యత అని పక్కన పెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి మాట అన్నాడు అధ్యక్ష, సమీక్ష చేసి ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి వడ్లు కొంటే నష్టం, మేము కొనము, ఇది వ్యాపార సంస్థ కాదు అని వారు మాట్లాడారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని రైతులను ఊరేసుకోమని మీరు పండించిన మేము తీసుకోము అని చెప్పి వారు నిష్కర్షంగా రైతుల ముఖాన్ని చెప్పిండ్రు అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఒక నమ్మకం, విశ్వాసం ఇచ్చినాం. మీరు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, మీరు పండించిన వడ్లను కానీ ఏ పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పడమే కాకుండా సన్న వడ్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని ఆనాడు రైతులకు మాట ఇచ్చి పోయినసారి వానకాలంలో సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ రూపంలో 1,206 కోట్ల రూపాయలు బోనస్ కింద రైతులకు ఇచ్చి కొనుగోలు చేసి మొట్టమొదటిసారి ఈ దేశంలోనే 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్లను ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పోయిన పంటలో పండించడం ఎప్పుడు అధ్యక్ష? గతంలో సూర్యాపేటలో, నల్గొండ జిల్లాలో, లేకపోతే నిజామాబాద్లో, మెదకులో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్ళే అని ఆనాడు గొప్పలు చెప్పుకునేది కాళేశ్వరరావు గారు.